హాయ్ అండి, నేను మీ వాసంతిని. ఇక్కడ చూపిస్తున్న ఫ్రాక్ 1 ఇయర్ బేబీ కోసం నేను స్టిచ్ చేశాను ఎలాస్టిక్ వేసి. అది ఎలా స్టిచ్ చేయాలో ఇప్పుడు చూడండి. ఫస్ట్ నేను మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ కరెక్ట్ మెజర్మెంట్లతో కట్ చేసేసి అలాగా గమ్ పెట్టేసి అతికించుకున్నాను. తర్వాత ఇంకొక లైనింగ్ తీసుకుని చుట్టూ ఇప్పుడు చూపిస్తున్న విధంగా నేను స్టిచ్ చేశాను. ఎందుకు ఇంకో లైనింగ్ వేశాను అంటే ఆ మెయిన్ ఫ్యాబ్రిక్ చాలా పల్చగా ఉందండి. అంటే మనము రివర్స్ చేసినప్పుడు ఆ ఖర్చులు అనేవి కనిపిస్తాయి. అందుకోసం నేను 2 లైనింగ్స్ యూజ్ చేశాను ఇక్కడ. ఇది థ్రెడ్స్ ముందుగానే ప్రిపేర్ చేసుకోవాలండి నెక్కు టై చేయడం కోసము. ఆ థ్రెడ్స్ను అలాగా స్టిచ్ చేసామంటే మనకు ఫినిషింగ్ అనేది చాలా నీట్గా వస్తుందండి. దాన్ని మనము అలా కట్ చేసేసి స్టిచ్ చేశాక నెక్ చుట్టూ అలాగా టక్స్ పెట్టేసి తర్వాత రివర్స్ చేసేస్తే ఫినిషింగ్ కూడా బాగా ఉంటుంది. రౌండ్ కూడా బాగా తిరుగుతాయండి. కుచ్చులు ఏం రాకోకుండా మనకు పర్ఫెక్ట్గా నీట్గా వచ్చేస్తుంది. ఆ తర్వాత అలా రివర్స్ చేసిన తర్వాత మనము పైన ఒక స్టిచ్ వేసేస్తే చూడ్డానికి లుక్ కూడా బాగా ఉంటుంది. చూడండి అలాగ ఎలా స్టిచ్ చేస్తున్నానో ఒకసారి. అలా స్టిచ్ చేయడం పూర్తయిన తర్వాత ఎక్స్ట్రా ఉన్న దానికోసము మనము అలాగా చుట్టూ స్టిచ్ చేసుకుని ఎక్స్ట్రా ఉండేది కూడా మనం కట్ చేసుకోవాలి. అలాగే బ్యాక్ సైడ్ దానికి కూడా మనము ఇక్కడ చూపిస్తున్న విధంగా మనం కట్ చేసేసుకొని దాన్ని రివర్స్ చేసేసి స్టిచ్ చేసేసుకోవాలండి. పైన కూడా మళ్ళీ ఒక స్టిచ్ వేసుకున్నామంటే బాగా పర్ఫెక్ట్గా ఉంటుంది. చూడడానికి కూడా కాస్త నీట్గా అనిపిస్తుంది. అలా స్టిచ్ చేసిన తర్వాత మనం ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఉండేదాన్ని కూడా చుట్టూ స్టిచ్ చేసేసుకొని ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అన్నింటిని మనము ఇక్కడ చూపిస్తున్న విధంగా కట్ చేసేసి పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఇంకా రెడీ అయిపోయినట్లే అండి. చూడండి ఒకసారి, ఫ్రంట్ బ్యాక్ రెడీ అయిపోయింది. ఇప్పుడు బ్యాక్ సైడ్ మనం వెలాస్టిక్ వేయాలి అనుకున్నాం కాబట్టి ఆ వెలాస్టిక్ కోసం మీకు ఇక్కడ లైన్స్ ఎలా వేస్తున్నాను చూడండి. ఆ లైన్స్ ప్రకారం స్టిచ్ చేసుకోవాలి. కాకపోతే ఇక్కడ వెలాస్టిక్ అనేది కింద థ్రెడ్ వేయకుండా బాబిన్కి మనము చిన్న వెలాస్టిక్ యూజ్ చేయాలండి. ఆ వెలాస్టిక్ బాబిన్కి ఎక్కించుకుని ఇక్కడ చూపిస్తున్న విధంగా మనము స్టిచ్ చేసుకుంటే బ్యాక్ సైడ్ మొత్తం వెలాస్టిక్ అనేది వచ్చేస్తుంది. ఫ్రాక్ అంతా అలాగుంటుంది. నాకు ఇక్కడ కింద వెలాస్టిక్ దారం చుట్టుకున్నది అయిపోయిందండి. అందుకే నేను మళ్ళీ బాబిన్ తీసేసి వెలాస్టిక్ను చుట్టుకుంటున్నాను. ఇది మిషన్తో మనము చుట్టలేమండి. ఇలాగా చేత్తోనే మనము చుట్టుకోవాలి. మనకి ఎంత కావాలో అంతగా మొత్తం చుట్టేసుకొని మనం పెట్టుకోవాలండి. అప్పుడే వెలాస్టిక్ ఫ్రాక్ అనేది మనం చేయగలము. అలా చుట్టేసిన తర్వాత మనం వెలాస్టిక్ వేసి ఫ్రాక్కు లైన్ వైజ్గా అలాగా చూసుకుని మనకి ఎంత గ్యాప్లో కావాలో అంత గ్యాప్ను చూసుకుంటూ మనము మొత్తం ఇలాగా స్టిచ్ చేసుకోవాలండి. చూడండి నేను ఎలా చేస్తున్నానో చూడండి. నేను మీకు లైన్స్ రివర్స్లో వేశాను. మీకు కనిపించడం కోసం లైనింగ్ పైన డ్రా చేశాను. కాకపోతే మనం స్టిచ్ చేయడము మెయిన్ ఫ్యాబ్రిక్ మీద అలాగా పైన పెట్టుకొని చూసుకొని చేసుకోవాలండి. తర్వాత కింద పార్ట్ బాటమ్ పార్ట్కి మనము లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ అలాగా అటాచ్ చేసుకోవాలి. కుచ్చులు పెట్టేసుకోవడం కోసం ఇంకా ఫ్రంట్ పార్ట్ అలాగే బ్యాక్ పార్ట్ కూడా అలాగే నేను అటాచ్ చేసుకుంటున్నాను. అలా మొత్తం అటాచ్ చేసుకున్న తర్వాత మనకు ఫ్రంట్ పార్ట్ది తీసేసుకొని మొత్తం కుచ్చులు చూసుకొని మనము ఎంత సరిపోద్దో అంత అలాగా పెట్టుకుంటూ కుచ్చులన్నీ పెట్టేసుకుంటూ అటాచ్ చేయాలండి. చూడండి నేను ఎలా అటాచ్ చేస్తున్నానో ఒకసారి మీకే అర్థమవుతుంది చూస్తే. అలాగే మనము బ్యాక్ పార్ట్కి కూడా అటాచ్ చేసుకోవాలి. ఆ బ్యాక్ పార్ట్కి కూడా మనం ఫస్ట్ బ్యాక్ పార్ట్కి అటాచ్ చేసేటప్పుడు డైరెక్ట్గా కుచ్చులు పెట్టుకుంటూ ఉంటే కష్టమండి. ఫస్ట్ బ్యాక్ పార్ట్ది మనం కుచ్చులు ప్రిపేర్ చేసుకొని తర్వాత దానికి అటాచ్ చేసుకోండి. ఆ తర్వాత రెండింటికి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అదంతా కలిపేసి మొత్తము ఫ్రాక్ లాగా అటు ఇటు మొత్తం అటాచ్ చేసేసి పెట్టేసుకోవాలండి. అలా అటాచ్ చేసిన తర్వాత ఒక్కసారి మళ్ళీ రివర్స్ చేసి చెక్ చేసుకోండి. చెక్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి సేఫ్టీ కోసం ఇంకొక డబల్ స్టిచ్ కూడా వేయండి. అంటే ఫ్యూచర్లో మనము కొంచెం టైట్ అనిపించినా మళ్ళీ ఓపెన్ చేసుకోవడానికి కొంచెం స్టిచ్చెస్ ఎక్కువ వేసామనుకోండి ఫ్యూచర్లో కూడా యూజ్ అవుతుంది. బేబీకి టైట్ అయిందనుకోండి ఆ స్టిచ్ రిమూవ్ చేస్తే కొంచెం లూజ్ అయిపోతుంది. అందుకు నేను కొంచెం ఖర్చు ఎక్స్ట్రానే పెడతానండి ప్రతి ఫ్రాక్కి. ఫైనల్గా ఫ్రాక్ అయితే ఇలాగ అయిపోయింది. ఇప్పుడు డౌన్ పార్ట్ వచ్చేసి కొంచెం ఎక్కువ తక్కువ ఏమన్నా ఉన్నా చూసుకొని హైట్ కట్ చేసుకొని జిగ్జాగ్ చేసుకుంటే ఫ్రాక్ ఇలాగ అయిపోతుంది. చూడండి ఎలా ఉందో. ఈ ఫ్రాక్ ఎలా ఉందో ఒకసారి చూసి నాకు కామెంట్ చేయండి. ఇంకేమైనా చేంజెస్ చేయాలి అలా కుడితే బాగుంటుంది అట్లా ఏవైనా కానీ ఐడియాస్ వచ్చినా సరే నాకు కామెంట్ చేయండి.
నేను తప్పకుండా ట్రై చేస్తాను. ఈ ఫ్రాక్ ఎలా ఉందో చూడండి. బేబీ వేసుకుంటే 1 ఇయర్ బేబీకి ఎలా ఉందో చూసి నాకు కామెంట్ చేయండి. మీలో ఎవరైనా కానీ బ్లౌజెస్ కానీ డ్రెస్సెస్ కానీ ఏవైనా సరే అండి డిజైన్ చేయించుకోవాలి, స్టిచ్ చేయించుకోవాలి అనుకుంటే నాకు స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కు వాట్సాప్ చేయండి. నేను డీటెయిల్స్ సెండ్ చేస్తాను. థ్యాంక్ యూ అండి.